తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మీ అందరికీ తెలుసు, గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి అన్ని కేసుల్ని కూడా తెలంగాణ హైకోర్టు వరుసగా విచారణకైతే స్వీకరిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఎటువంటి వాదనలు జరిగాయి ఈ కేసు సందర్భంగానే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రెడ్డి చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 కేసులో హైకోర్టులో ఇవాళ ఏమి వాదనలు జరిగాయి, జూలై 4కి వాయిదా. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 35, ద థర్డ్ డే ఆఫ్ జూలై 2025, ఐటమ్ నెంబర్ 87 to 96, దాదాపు 10 కేసులు కలిపి గౌరవ ధర్మాసనం స్వీకరించింది విచారణకి. ఇందులో కొన్ని డైరెక్ట్ పిటిషన్స్ ఉన్నాయి, కొన్ని ఇంప్లీట్ పిటిషన్స్ ఉన్నాయి, అన్ని కలిపి కూడా ధర్మాసనం విచారణకి స్వీకరించింది. సో ఇవాళ దాదాపుగా నిన్న 2 గంటలు, అదేవిధంగా ఇవాళ లంచ్కి ముందు ఒక 20 నిమిషాలు, అదేవిధంగా మధ్యాహ్నం 2:15 నుంచి దాదాపు ఒక 3 గంటల పాటు టీజీపీఎస్సీ తరపున న్యాయవాది వారి యొక్క వాదనలను గౌరవ ధర్మాసనానికి వినిపించడం జరిగింది. దాదాపు సుదీర్ఘ వాదనలు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో అందులో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, మొదటిగా చూసుకుంటే మీడియం వైజ్గా ఎంతమంది 1:1లో సెలెక్ట్ అయ్యారన్న డేటాని ధర్మాసనం ముందు వాళ్ళు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంని చూసుకుంటే 89.8%, అదేవిధంగా తెలుగు మీడియం 9.9%, ఉర్దూ మీడియం 0.18%. సో ఈ పర్సంటేజ్ని అప్రాక్సిమేట్లీగా నెంబర్స్ వైజ్ కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 512 మంది ఇంగ్లీష్ మీడియం, 50 మంది తెలుగు మీడియం, 1 ఉర్దూ మీడియంగా 1:1లో ఉన్నారని వాళ్ళు ధర్మాసనానికి అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క సిచ్యువేషన్లో తెలుగు వాళ్ళు ఎందుకు ఎక్కువ సెలెక్ట్ కాలేదన్న ఒక సందర్భం వచ్చినప్పుడు, సామాజిక వెనుకబాటుతనం ఇంగ్లీష్ మీడియం తోటి పోటీ పడలేకపోవడం వల్ల తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది సెలెక్ట్ అయ్యారని, అంతేకాని పేపర్ వాల్యుయేషన్లో ఎటువంటి లోపాలు లేదని టీజీపీఎస్సీ అయితే ధర్మాసనానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పరీక్ష నిర్వహణలో, పేపర్ ఎవాల్యుయేషన్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని మరొకసారి వాళ్ళు ధర్మాసనానికి చెప్పడం జరిగింది. ఈ సమయంలో ధర్మాసనం కలుగజేసుకొని, మీరు పేపర్ ఎవాల్యుయేషన్కి ఎటువంటి కీ అయినా ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇస్తే అది భాషా వైజ్గా అంటే ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి, ఉర్దూ మీడియంకిని సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయమని అడగడం జరిగింది. ఆ సందర్భంలో టీజీపీఎస్సీ తరపున న్యాయవాది ఒకవేళ గనక కీ అందుబాటులో ఉంటే, లేకపోతే వాళ్ళని అడిగైనా ధర్మాసనం ముందు ఉంచుతామని చెప్పినట్టుగా సమాచారం. అదేవిధంగా టీజీపీఎస్సీ తరపున ఉన్నటువంటి న్యాయవాది గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ప్రతి విషయంలో ధర్మాసనం కలగజేసుకుంటే ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం కష్టమని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా GO-29 మల్టిపుల్ పాయింట్స్ కేస్, రాంకీ కేసులో కూడా ఇదే పాయింట్ని ఇదే న్యాయవాది సుప్రీంకోర్టులో కూడా ఇదే పాయింట్ చెప్పడం జరిగింది. సో మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ పాయింట్ ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ గురించి కూడా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు. బయోమెట్రిక్ని తూచా తప్పకుండా పాటించామని కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇవాళ కవర్ చేసిన పాయింట్స్ 1:1లో మీడియం వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారని, అదేవిధంగా పేపర్ ఎవాల్యుయేషన్కి వచ్చేసి ఎటువంటి కీ ఇస్తారని, ఆ కీని ప్రొడ్యూస్ చేయాలని ధర్మాసనం అడగడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ వచ్చి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించామని, ఎక్కడ కూడా తప్పు జరగలేదని చెప్పడం జరిగింది.
సో ఓవరాల్గా అయితే ఈ యొక్క 3 పాయింట్స్ మీదనే చాలాసేపు వాదనలు జరిగినట్టుగా సమాచారం. సో ఓవరాల్గా చూసుకుంటే నేటితోటి టీజీపీఎస్సీ వాదనలు పూర్తయితే అయ్యాయి. రేపు ఈ వాదనలకి కౌంటరు ఉండే అవకాశం ఉంది. సో బహుశా రేపు పిటిషనర్లు వారి యొక్క వాదనల్ని వినిపించే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మండే రోజు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదేమైనా కానీ టీజీపీఎస్సీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవాళ రివీల్ చేసింది. సో ఇది ఇవాళ జరిగినటువంటి అప్డేట్స్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి